ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో తెలియపరచండి. వాటి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా క్రొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మరి ఇదే కాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన చక్కటి వాగ్దానాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనములు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క రోమా సంఘమునకు పత్రికను రాస్తూ చెప్తూ ఉన్నాడు, క్రీస్తు నందున్న వారికి ఇప్పుడు ఏ విధమైన శిక్షా విధి లేదు. అంతేకాకుండా జీవమునిచ్చు క్రీస్తు యేసు నందున్నటువంటి ఆ ఆత్మ నియమము ఏదైతే ఉందో అది పాప నియమము నుండి నన్ను విడిపించింది అని మరి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది కేవలం పౌలు గారికి మాత్రమే సొంతమా అంటే కాదు, మరి మనందరికీ కూడా, ఎవరైతే క్రీస్తు నందు నూతన సృష్టిగా ఉన్నామో మనందరికీ కూడా ఏంటి అంటే, కాబట్టి మనకు ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. అంతేకాకుండా క్రీస్తు యేసు నందు జీవమిచ్చేటటువంటి ఆత్మ నియమమును ద్వారా పాప నియమములో నుండి మనం విడిపించబడ్డాము. హల్లెలూయా. ఆ పాపం వలన వచ్చేటి జీతం ఏంటిది అంటే మరణం అని మనందరికీ తెలుసు. రెండవ మరణం, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడేటటువంటి ఆ యొక్క అవకాశం ఎవరు మనకిచ్చినారు అంటే క్రీస్తు యేసు నందున్నటువంటి ఆ జీవము ద్వారా, ఆత్మ ద్వారా మనము పాపం నుండి, మరణము నుండి, పాప నియమము నుండి తప్పించబడి విడిపించబడి ఉన్నాం. అందును బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మరి క్రీస్తు నందున్న వారు ఏ శిక్షా విధి ఇప్పుడు వారికి లేదు అని చెప్పటమును బట్టి మనం పాపములు చేయొచ్చా, ఎట్లా పడితే అట్లా జీవించవచ్చా అంటే అలా లేదు. కానీ నీకు దేవుడు ఆయన యొక్క కృప ద్వారా, యేసయ్య తన బలియాగము ద్వారా, ఇప్పుడు మన అందరం అనుకుంటున్నాం క్రిస్మస్ సీజన్లో ఉన్న మనం, యేసయ్య ఏ రీతిగా జన్మించాడు, ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన జన్మ వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి అని మనం ధ్యానించే దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం, మరి యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క అంతరార్థాన్ని, పరమార్థాన్ని మనం గ్రహించి ప్రభు కొరకు నిలబడడం, ఇవన్నీ మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే ఇకనైనా క్రమము తప్పకుండా ప్రభువులో నిలబడడానికి మనల్ని దేవుడు ఈ దినాల్లో సిద్ధపరుస్తూ ఉండగా మనం సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా పాప నియమము నుండి దేవుడు మనల్ని విడిపించేశాడు. ఇప్పుడు ఎటువంటి శిక్షా విధి మనకు లేదు. అయితే పొందినటువంటి ఆ కృపను మనం దాన్ని కాపాడుకోవాలి, ఎప్పుడు కూడా నిర్ధకం చేసుకొనకూడదు. ప్రభువుకి మంచిగా, ప్రభువుకి నమ్మకస్తులుగా, ప్రభు దృష్టిలో యథార్థవంతులుగా మనం జీవిస్తూ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరి అనేకులకి ప్రకటిస్తూ అనేకులని ఈ పాప మరణ నియమముల నుండి విడిపించే వారిగా, క్రీస్తు నందున్నటువంటి జీవము, క్రీస్తు నందున్నటువంటి ఆత్మ నియమం గురించి లోకానికి ప్రకటించి లోకమును వెలిగించే వారిగా మనం జీవించాలి. ఎందుకు అంటే మన మీద ఇక మరణమునకు ప్రభుత్వం లేదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, రెండవ మరణం, నరకం నుంచి ప్రభు మనల్ని తప్పించినాడు. కాబట్టి మనం సంతోషంగా దినదినం ప్రభువుని సమీపిస్తూ మరి ఎటువంటి లోపము, ఎటువంటి సులువుగా చిక్కులు పెట్టే బలహీనతలకు మనం లోబడక ప్రభు కొరకు మనం నిలబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి కృపను మనకి ఇచ్చాడో, ఇంకా దాచి ఉంచాడో అది మనం శాశ్వత కాలానికి, నిత్య కాలానికి పొందుకోబోతూ ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడున్న దీనిని బట్టి నాకు ఈ శోధన, దానిని బట్టి నాకు ఈ శోధన అని నువ్వు ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయొద్దు, నీ పరిస్థితులను బ్లేమ్ చేయొద్దు. కానీ క్రీస్తు నందున్న నీకు ఎటువంటి శిక్షా విధి లేదు. అంత మాత్రాన పాపం చేయమని కాదు, కానీ పాపము నుండి ఇంకా దూరంగా బ్రతుకు, ఇంకా నీతిగా బ్రతుకు, ఇంకా ప్రభు కొరకు యథార్థవంతంగా బ్రతుకు. దేవుడు గొప్ప కార్యాన్ని ఎడల జరిగించబోతున్నాడు. ఆమేన్. ఇది నమ్ము. ఈ వాగ్దానం ఏంటి అంటే ఆల్రెడీ యేసయ్య మనకు నెరవేర్చిచ్చాడు. ఆ శిక్షనంతా ఆయన భరించాడు. మనకిప్పుడు శిక్ష లేదు.
లేదు. పాప నియమము నుండి మనల్ని విడిపించాడు. కావాలని మనం అపవాదికి, పాపానికి అవకాశం ఇస్తే తప్ప వాడు మన మీద ఏలుబడి చేయజాలడు. కాబట్టి ఆ రీతిగా మనం నిలబడదాం. దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం, దేవుడు నెరవేర్చిన ఈ వాగ్దానం, ఈ కార్యం నిశ్చయంగా దేవుడు ఇంకనూ సంపూర్ణంగా నీ జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. మరి చక్కటి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నా మీద దీనికి అధికారం లేదని సెలవిచ్చినవయ్యా, ఈ రోజు నుంచి నేను ఇంకా నీకు సమీపంగా జీవించే కృప దయచేయమని ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. శ్రేష్టమైన రీతిలో ప్రభా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని, క్రీస్తు యేసు నందున్నటువంటి ఆ జీవం, ఆత్మ నియమము ప్రభువా, ప్రతి పాపం నియమము నుండి, మరణం నుండి నన్ను విడిపించును అని తండ్రి ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. నీ మంచి మాటను బట్టి, మానవాళి నువ్వు చూపిన కృపను బట్టి, మా శిక్షణ అంతా ప్రభు నువ్వు భరించి సమాధానమైనటువంటి నిబంధనలు మాతో స్థిరపరిచినందుకు నీకు వందనాలు. నీ నిత్య నిబంధనను బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు వరకు తెలిసి తెలవక ప్రభా అయ్యా క్రీస్తు నందున్న వారిగా ఆ బిడ్డలు జీవించక ప్రభా, మరి తండ్రి నీకు వేరైన వారిగా మేము ఎక్కడెక్కడ ప్రవర్తించామో క్షమించమని, మన్నించమని ప్రభా ఈ దినాన్ని నిన్ను వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా వారి మీద ఉన్న ప్రతి బలహీనతలు, చీకటి, పోరాటం, ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు లేని స్థితి, నీకు దూరంగా ఉన్న స్థితిగతులు అన్నీ కొట్టివేయబడును గాక. మమ్మల్ని మన్నించి నీ వాగ్దానం మేరకు ప్రభా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. పాప నియమం నుండి విడుదల అయ్యా తండ్రి, శరీర నియమముల నుండి విడుదల, మరణము నుండి విడుదల కలగాలయ్యా. నీ కొరకు ప్రభా సద్భక్తి చేయ ఉద్దేశించిన వారిగా, చేయువారిగా మేము నిలబట్టకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరెవరు ప్రభా ఇటు ప్రార్థన అవసరతలు కోరుతున్నారు, ఏ బలహీనతలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. గర్భఫల విషయమే తండ్రి, వివాహం విషయమే ప్రభా అయ్యా తండ్రి, ఉద్యోగముల విషయమే, వ్యాపారముల విషయమే తండ్రి, ఆత్మీయతలోను ప్రభా ఇటు భౌతిక అక్కర్ల విషయంలోను అద్భుతమైన నీ కార్యం వారి ఎడల జరుగును గాక. అన్ని విషయాల్లో ప్రభా నీ కృపను చూపించమని, మమ్మల్ని ఇంకనూ ప్రభా నూతన పరచండి. నిన్ను సమీపించేటటువంటి ఆత్మీయ జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, కోర్టు కేసులు, భూతాగాదాలు, ప్రతి ఇష్యూస్ నుండి విడుదల నీ ప్రజలకు యేసునామములో కలుగును గాక. ఈ దినము ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకోనండి. వారికి తండ్రి ప్రభా సంవత్సరం అని దయా కిరీటం మీరు ధరింప చేసినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో వారి జీవిత కాలంలో వారు అడుగుపెట్టి ఉంటుండగా ప్రభా నీ యొక్క క్షేమం, కాపుదల, ఆత్మీయ ఎదుగుదల, నీతో సమీపంగా జీవించే కృప, వారి యొక్క ఇహ సంబంధమైన విషయంలోనూ అభివృద్ధి, విస్తరణ అనుగ్రహించమని ఆ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ దినం వారికి బ్లెస్డ్ డేగా ఉండటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి, అనేకులకి షేర్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. సమస్త మహిమ యేసయ్యకి చెల్లిస్తూ మరి దేవుడు ఇంకా మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.